హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి ఉద్యోగ ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా వేసవి సెలవుల్లో ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకొచ్చిన నేపథ్యంలో ఏటా వేసవి సెలవుల్లో ఉపాధ్యాయ బదిలీలు నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు, పోస్టుల హేతుబద్ధీకరణకు పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు రూపొందించింది. ఉపాధ్యాయుల బదిలీలకు మే 30వ తేదీ వరకు ఉన్న సర్వీసును పరిగణనలోకి తీసుకోనున్నారు. ఏప్రిల్ 30 వరకు పాఠశాలల్లో ఉన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా పోస్టుల హేతుబద్ధీకరణ నిర్వహిస్తారు. ఇక బదిలీలు, పదోన్నతులు 13 ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన నిర్వహిస్తారు. హేతుబద్ధీకరణకు సంబంధించి యూడైస్లో వివరాల నమోదుకు మరోసారి అవకాశం కల్పిస్తారు. ఇక దివ్యాంగులకు సంబంధించి న్యాయస్థానంలో కేసు పెండింగుల్లో ఉన్నందున బదిలీల నుంచి వారికి మినహాయింపు ఇచ్చే అవకాశం అయితే ఉంది. వారు కావాలనుకుంటే బదిలీలకు ఐచ్ఛికాలను నమోదు చేసుకోవచ్చు.